అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విజయవాడ జంక్షన్ నుంచి విజయవాడ వెస్ట్ క్యాబిన్ వరకు జరుగుతున్న 3వ రైల్వే లైన్ పనులను కవర్ చేశాను. అలాగే విజయవాడ స్టేషన్ అవుటర్స్లో మీకు బైపాస్ లైన్ వస్తుంది. ఆల్రెడీ మీకు ముస్తాబాద్, గుణదల, రాయనపాడు ఉన్న లైన్కి ప్యారలల్గా ఇంకో లైన్ అనేది వస్తుంది. సో ఆ వర్క్స్ కూడా చూపిస్తాను. సో ప్రజెంట్ మీకు ఇటువైపు ఎక్కడైతే లోకోస్ నించున్నాయో అటు సైడ్ అంతా ఇదివరకు ఎలక్ట్రిఫికేషన్ అనేది ఉండేది కాదు. అండ్ అలాగే ఇక్కడ మీకు యార్డ్ రీమోడలింగ్లో భాగంగా కొత్త ట్రాక్స్ వస్తుంది. మొదట్లో ఏమనుకున్నానంటే 8, 9, 10 ప్లాట్ఫామ్స్ని విశాఖపట్నం సైడ్ కనెక్షన్ చేస్తున్నారని అనుకున్నాను. కానీ ఆ వర్క్ అయితే జరగట్లేదు. సో ఆ వర్క్ జరిగితే ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే 1 to 7 ప్లాట్ఫామ్స్లో 2-3 ప్లాట్ఫామ్స్ డెడికేటెడ్గా మెమూ ట్రైన్స్కి, చాలా తక్కువగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి వాడతారు. సో మీకు సౌత్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ టువర్డ్స్ విశాఖపట్నం వైపు మ్యాక్సిమం 5 ప్లాట్ఫామ్స్కే హ్యాండిల్ చేయగలరు. సో దాన్ని ఉద్దేశించి అయినా సరే ఈ 8, 9, 10 ప్లాట్ఫామ్స్కి విశాఖపట్నం సైడ్ కూడా కనెక్షన్ అనేది ఇస్తే బాగుంటుంది. సో ప్రజెంట్ మీకు ఇటు సైడ్ కనిపించే లైన్స్ బైపాస్ లైన్స్. సో దాని అవతల ఒక కొత్త లైన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అది ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ కూడా వస్తుందని ప్లాన్స్లో ఉన్నాయి. సో ఈ లైన్స్ అనేవి ఒక లైన్ డౌన్ మెయిన్ లైన్, ఇంకోటి కాదు, ఇంకో 3 లైన్స్ మీకు బల్బ్ క్యాబిన్ వైపు వెళ్తాయి. సో ఆ లైన్సే తిరిగి మళ్ళీ ఇటువైపుకు వచ్చేస్తాయి. మీకు అటు సైడ్ వెళ్ళాయి కదా లైన్స్. సో ఇక్కడ లైన్స్ వెళ్తున్నాయి కదా 3. అలాగే అటు చివరగా చూస్తే ఇంకో లైన్ కనిపిస్తుంది. సో ఈ లైన్ అనేది మీకు వెస్ట్ క్యాబిన్ నుంచి 3rd లైన్ కింద కంటిన్యూ అయిపోతుంది.
అండ్ అక్కడ కనిపించే క్యాబినే విజయవాడ వెస్ట్ క్యాబిన్. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది కూడా త్వరలో కమిషన్ చేయొచ్చు. ఆల్రెడీ టార్గెట్ డేట్ అయితే దాటిపోయింది, వర్క్స్ కూడా అయిపోయింది. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.